హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. సోలార్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాబ్స్, జీతం వచ్చి మనకి 90,000 రూపాయలు. ఎటువంటి అర్హత, ఇంటర్వ్యూ లేకుండా ఎంపిక అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అర్హత, ఏజు, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ మనకు ఇక్కడి నుంచే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లాగిన్ చేయాలంటే ఇక్కడి నుంచే లాగిన్ చేయవలసి ఉంటుంది. మనకి ఎలా ఆన్లైన్ ప్రాసెసింగ్ ఉంటుందంటే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ నింపాలి. తర్వాత మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్, ఎడిషనల్ ఇన్ఫర్మేషను, అప్లికేషన్ ఫీజు, తర్వాత కన్ఫర్మ్ అండ్ ప్రింట్ అప్లికేషన్తో మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ మనం పూర్తి డీటెయిల్స్, అడ్వర్టైజ్మెంట్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఎలా నింపాలో లాస్ట్లో అయితే నేను చెప్తాను, మీకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో. ఈ నోటిఫికేషన్ మనకి ఏ పోస్ట్ కంటే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 1కి. దీనికి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉందంటే, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేకపోతే డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ దేంట్లో చదవాలంటే సైన్స్లో చదవాలి. చదివినవారు, డిగ్రీ చదివినవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఇంజనీరింగ్ ఏ డిపార్ట్మెంట్లో చేసినా కానీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దాంతో బలంగా బేసిక్ ఆపరేషన్ కంప్యూటర్ అప్లికేషన్ రావాలని చెప్తున్నారు. ఇది ఎవరికైతే ఉందో అందరూ అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి మనకి ఏజ్ కూడా మనకి 35 ఇయర్స్ దాకా ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్ అందరూ 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేటప్పటికి 5 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీలు, తర్వాత 38 ఇయర్స్ దాకా ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేటప్పటికి 45 ఇయర్స్ దాకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే, మనకి డ్యూరేషన్ 180 మినిట్స్కి మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్కి వచ్చి 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్కి టోటల్ మనకి 4 తప్పులు అయితే 1 మార్క్ అయితే కట్ అయిపోతుంది. అంటే 0.25 నెగిటివ్ ఉంది. ఏవే సబ్జెక్టుల నుంచి వస్తాయంటే, జనరల్ అవేర్నెస్ 10 మార్కులు, రీజనింగ్ 10 మార్కులు, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 10 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీకి 10 మార్కులు, బేసిక్ కంప్యూటర్స్ 10 మార్కులు. ఇక్కడ మీకు జనరల్ అవేర్నెస్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది, ఏం సిలబస్ చదవాలనేసి. రీజనింగ్ కూడా ఎక్కువ అయితే లేదు, ఇవి చూసుకుంటే సరిపోతుంది మీకు. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కూడా మనకి ఎక్కువ సిలబస్ అయితే లేదు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి వొకాబులరీ, గ్రామరు, సెంటెన్స్ స్ట్రక్చరు, కంప్రహెన్సివ్ పేజ్ చదవాలి. మన ఎంఎస్ ఆఫీసు, మన కంప్యూటర్కి వచ్చేటప్పటికి ఎంఎస్ ఆఫీసు, ఇంటర్నెట్, ఈమెయిల్, వేరియస్ కోసం సిలబస్ కూడా అయితే తక్కువే ఉంది. పేపర్ 2 వచ్చేటప్పటికి మీకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా ఎంసీక్యూలో ఉంటుంది, అంటే మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. 150 మార్క్స్ ఉంటాయి. ఇది కూడా మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. 4 క్వశ్చన్లు తప్పు అయితే ఒక రైట్ ఆన్సర్ క్వశ్చన్ మార్క్ మీకు తగ్గిపోతుంది. అండ్ 0.25. ఇక్కడ క్వశ్చన్స్ ఎలాగ వస్తాయంటే, రిలయబుల్ ఎనర్జీ బేసిక్ కోసం 50 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడైతే చాప్టర్లు ఇవ్వడం జరిగింది, ఆ చాప్టర్లు చదువుకోండి. సోలార్ పీవీ కోసం 50 మార్క్స్ రావడం అయితే జరుగుతుంది. సోలార్ థర్మల్ కోసం 50 మార్క్స్ రావడం జరుగుతుంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనేది ముందరే నేను చెప్పడం జరిగింది మీకు. ఇక్కడ వచ్చేటప్పటికి సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది, కాబట్టి అప్లై అయితే చేయండి. దీన్ని అప్లై చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే నిల్లు. చాలామంది ఇక్కడే డ్రాప్ అయిపోతారు, అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్. ఎందుకంటే 1000 రూపాయలు ఫీజు కాబట్టి ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుతారో వారే దీనికైతే అప్లై చేసుకుంటారు. మీరు కూడా పర్ఫెక్ట్గా చదివితే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు డబ్బులు ఊరికే రావు కాబట్టి కష్టపడి మీకు ఇవ్వడం జరుగుతుంది. పర్ఫెక్ట్గా మీరు చదివి నేను దీనికి క్వాలిఫై అవ్వగలను, క్వాలిఫై కాదు నేను కొట్టగలను అన్నవారైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు మీ డబ్బులు అయితే వేస్ట్ అవుతుంది కాబట్టి. అందుకని 1000 రూపాయలు కాబట్టి జాగ్రత్తగా అయితే ఎవరు ఎలిజిబుల్ ఉన్నారో ఈ నోటిఫికేషన్ ఫుల్గా చదివి వారైతే దీనికి
అప్లై చేయండి. నేను మ్యాక్సిమం అయితే మీకు కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత ఫుల్గా చదివి పైనుంచి కింద దాకా నేను ఎలిజిబుల్ అంటే దీనికైతే అప్లై చేసుకోండి. నేను క్రాక్ చేయగలను ఈ జాబ్ని. నాకయ్యో ఈ జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటీ వచ్చు కదా నేను వెళ్ళిపోతాను కాదు. ఇక్కడ వచ్చేవాడికి మెయిన్ సెకండ్ పేపర్లో మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సిలబస్ ఉంది. ఆ సిలబస్ చదివిన వారైతేనే మీకు కంపల్సరీ క్రాక్ చేయగలుగుతారు. కాబట్టి ఈ సిలబస్ కూడా మీరు ప్రిపేర్ అవుతే మీరు అప్లై చేసి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. నేను ప్రిపేర్ అవుతాను, నేను జాబ్ కొట్టాలి ఆశగా ఉందని టెంపరీగా వెళ్ళి మీరు డబ్బులు అయితే మీ తల్లిదండ్రులు అయితే వేస్ట్ చేయకండి. ఈ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కోసము మనకి రావడం అయితే జరిగింది, గురుగాము. ఇది ఓవరాల్ ఇండియాలో కూడా మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది. దీంట్లో పోస్టులు వచ్చేటప్పటికి మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పే లెవెల్ 7, మనకి 90,000 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు. దీంట్లో ఎవరెవరికి ఉన్నాయంటే ఓబీసీ వారికి ఒక వేకెన్సీ ఉంది, ఈడబ్ల్యూఎస్ వారికి ఒక వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్ వారికి 3 వేకెన్సీలు ఉన్నాయి. అంటే ఎస్సీ ఎస్టీ వారికి అన్రిజర్వ్డ్లో మీరు పోటీ అయితే చేయొచ్చు, కానీ ఫీజు అయితే అవసరం లేదు. కాబట్టి కాంపిటీషన్కి మీరు వెళ్ళొచ్చు. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒక వేకెన్సీ ఉంది. టోటల్ పోస్టులు వచ్చి మనకి 5 వేకెన్సీలు ఉన్నాయి మనకి. మీరైతే అందరూ అప్లై చేసి దీనికి జాబ్ అయితే కొడతారంటున్నాను. ఒకవేళ మీరు అనుకుని ఆశిస్తూ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. నేను ఒకసారి మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవడం చూపిస్తాను. మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది, మొదటగానే చెప్పాము. ఇక్కడ జరిగిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ని క్లిక్ చేస్తే దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో ఈ పోస్టు, మీ పేరు, మీరు ఏ కేటగిరీలోకి వస్తారో ఆ కేటగిరీ, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి. యూజర్ ఐడి, పాస్వర్డ్ని ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ చేయండి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మరి ఫర్గాట్ పాస్వర్డ్ చేసుకోవచ్చు, ఏం బెంగపడే అవసరం లేదు. ఇక్కడైతే ఫుల్ డీటెయిల్స్ నేను ముందరే ఎక్స్ప్లెయిన్ చేసడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ పర్సన్స్ అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నోటిఫికేషన్లు ఏమైనా తెలియకపోతే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ కొలీగ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.